హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా ఈ డ్రెస్ని. రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోలో ఈ డ్రెస్కి చాలా మంది కామెంట్ చేశారు, అక్క ఫుల్ వీడియో కావాలి అని. చాలా క్లియర్గా ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. ఈ సారీ వచ్చి మీషోలోదనమాట. లింక్స్ అన్ని కూడా కమ్యూనిటీ పోస్టులు అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఇది వచ్చి బ్లౌజు. సో ఈ డ్రెస్ వచ్చి 6 నుంచి 8 ఇయర్స్ గర్ల్స్కి అయితే సరిపోతుంది అనమాట. లెంత్ పెంచుకుంటే మెజర్మెంట్స్ అంతా ఒకేలా ఉంటాయి. సో ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ని అయితే కట్ చేసుకుందాం, అంటే కోట్ని కట్ చేసుకుందాం అనమాట. తర్వాత లెహెంగాని కట్ చేసుకుందాము. ఇది వచ్చి 4 ఫోల్డ్ మీద ఉంది చూడండి. పొడవు వచ్చి 14 ఇంచెస్, అలాగే విడత వచ్చి 10 ఇంచెస్ ఖర్చుతో పాటు తీసుకుందాం అనమాట. సో నెక్ విడత వచ్చి ఇక్కడ 2.5, అలాగే షోల్డర్ వచ్చి మనకి 2.5. ఇక్కడ చంక పొడవు వచ్చి 5 ఇంచెస్ అనమాట. ఇలా స్క్వేర్గా ఒక బాక్స్ డ్రా చేసుకుని ఇలా రౌండ్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు బ్రెస్ట్ మెజర్మెంట్ వచ్చి 7.5 అనమాట. ఇలా 7.5 మార్క్ చేసుకోండి. ఆ పక్కదంతా కూడా ఖర్చు కోసం వదిలేసుకోండి. ఇక్కడ వచ్చి నెక్ విడ్త్ వచ్చి 1 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా రౌండ్ తీసుకున్నాం. ఇది వచ్చి బ్యాక్ నెక్ అనమాట. ఇక్కడ చూసారు కదా, షోల్డర్ దగ్గర క్రాస్కి ఒక 1/4 ఇంచ్ వరకు ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇది వచ్చి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అని చెప్పాను కదా. నెక్ కట్ చేయకుండా ఓన్లీ ఇలా చంక అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని కూడా డివైడ్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ విడత వచ్చి సేమ్ 2.5. అలాగే ఇప్పుడు చూడండి, ఇలా 2.5కి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఒక వి షేప్లో క్రాస్గా అయితే ఇలా లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా. ఇలా కట్ చేసుకోవాలి. ఇది కోట్ అండి. హుక్స్ బటన్స్ ఏమి ఉండవు, ఒక చిన్న డోరీస్ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఉంది కదా, లైనింగ్ బేస్ చేసుకుని ఈ మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ తప్పించి మిగతాది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జాయిన్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఎలా జాయిన్ చేస్తున్నాను చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ ఇలా వీ నెక్ అయితే కట్ చేస్తాం కదా, ఫ్రంట్ పార్ట్, దాన్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర ఏమి స్టిచ్ చేయొద్దు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో ఇలా స్టిచ్ చేసుకుని దీన్ని మళ్ళీ ఇలా పై వైపున ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుని మళ్ళీ పై వైపున ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చాలా ఈజీ అండి ప్రాసెస్. ఒకసారి మీరు చూసారంటే ఇంకా క్లియర్గా అర్థమైపోద్ది అనమాట ఎలా స్టిచ్ చేయాలో. ఇప్పుడు ఇలా జాయింట్స్ ఉంటాయి కదా సైడ్స్, ఈ సైడ్స్ అంతా కూడా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏముందో అంతా కూడా కట్ చేసుకోవాలి. సేమ్ అలాగే మనం బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందాం అనమాట. స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పార్ట్స్ని కూడా మనం జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే మనం టక్స్ ఇచ్చుకోవాలి. మనం బ్లౌజ్కి ఎలా ఇచ్చుకుంటాము సేమ్ అలాగే 2 సైడ్స్ కూడా. ఫ్రంట్ అయితే అవసరం లేదు. ఇప్పుడు పెప్లం టాప్కి క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇది పొడవు వచ్చి వెడల్పు వచ్చి 7 ఇంచెస్, అలాగే పొడవు వచ్చి ఎంత క్లాత్ ఉందో దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇలాగా మనం ఒక ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికైతే జాయిన్ చేసుకోవాలి. చూడండి, మనకి మెయిన్ క్లాత్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. పొడవు వచ్చి 19 ఇంచెస్, అలాగే ఈ వెడల్పు వచ్చి 4.5 అనమాట. ఇలాగ మిడిల్లో అయితే మనం చూడండి, ఇలా మిడిల్లో మనం చిన్న టక్ ఇచ్చుకుని మనం బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఒక చిన్న కొలత చెప్తుంది అనమాట. మనం ఇక్కడ చిన్న డాట్ ఇచ్చాం కదా, అక్కడి నుంచి అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ గ్యాప్ ఉంచుకుని ఆ మిడిల్లో క్లాత్ చూసారా 6 ఇంచెస్, అదన్నీ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే సెట్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు కింద వైపును కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. సో మీకు చాలా ఈజీగా చెప్తున్నాను. ప్రతిదానికి టేప్ తీసుకుని కొలత చూపించానంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. అందుకనే ఇంక అటువంటి టేప్ కొలతలు ఏమి లేకుండా అవసరమైతే చూపిస్తున్నాను, లేదనుకుంటే ఎలా స్టిచ్ చేయాలో చూపించేస్తున్నాను. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని 2 ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చివరి వైపున 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా మన హ్యాండ్ షేప్ ఉంటుంది చూసారా, సేమ్ అలా హ్యాండ్ షేప్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద బెల్ట్ స్టిచ్ చేయాలి కదా, దానికోసం 3 ఇంచెస్ విడత్ తీసుకుని పొడవు హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంతా తీసుకోవాలన్నమాట. చూడండి, మీరు షైనింగ్ వైపుది ఎలా వేస్తున్నారు ఏంటనేది. ఇలా కింద వైపున క్లాత్ని పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకుందాం కదా. ఇప్పుడు ఈ కింద క్లాత్ని 2 ఫోల్డ్ చేసుకుని మిడిల్లో ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ పై వైపున ఇంకొక ఫోల్డింగ్ చేసి మళ్ళీ పై వైపున ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకుందాం కదా. దీన్ని కోట్కి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట, ఈ పెప్లం టాప్కి. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకుందాం కదా. ఇక్కడ నేనైతే చూడండి ఓవర్లాక్ ఉంటే నా దగ్గర ఓవర్లాక్ చేసుకున్నాను. మీ దగ్గర లేదనుకుంటే స్కిప్ చేసేచ్చు, అందులో ఏం లేదు. ఇప్పుడు మనం 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట.
చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, చాలా సింపుల్గా. అలాగే ఇప్పుడు 2 డోరీస్ మనం స్టిచ్ చేసుకుని ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా లేస్ ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంది అనమాట. ఇప్పుడు ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చూస్తుందా, మీది 4 ఫోల్డ్ మీద ఉంది. ఇక్కడ చూడండి పొడవు వచ్చి 11 ఇంచెస్, అలాగే ఇక్కడ విడితో వచ్చి 10 ఇంచెస్ ఖర్చుతో పాటు తీసుకున్నాను. ఇక్కడ నెక్ వచ్చి సేమ్ మనకి 2.5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. అలాగే మనకి ఇలా షోల్డర్ విడితో వచ్చి 2.5. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర 5 ఇంచెస్ మనం కోట్కి ఎలాగా కట్ చేసుకుందాం అలాగే ఇప్పుడు రౌండ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు బ్రష్లు చూసుకోవాలన్నమాట. బ్రష్లు వచ్చి ఎంత మనకి 7.5 కదా, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. అలాగే కింద వైపున కూడా మనం ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుని 7 ఇంచెస్ మార్కు, అలాగే ఖర్చు కోసం 1 ఇంచ్ వరకు తీసుకుని ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నడుము కింద భాగంలో చూసారు కదా, ఇక్కడ 1 ఇంచ్ వరకు పైకి మార్కింగ్ చేసుకుని ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ బేస్ చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ నెక్ విడితో వచ్చి 3.5 వరకు తీసుకున్నాను. నేను ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ 3.5 తీసుకుంటున్నాను. చూడండి ఇలా రౌండ్ అయితే తీసుకున్నాను. దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్స్ని కూడా డివైడ్ చేసుకుని బ్యాక్ సైడ్ మనం హుక్స్ ఇచ్చుకుంటాం కాబట్టి ఇలా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి బ్యాక్ నెక్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని మనం చూస్తారా నేను చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకుని దీన్ని అయితే రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ని చూసారా, పై వైపున అయితే స్టిచ్చింగ్ వేయొద్దు, ఎందుకంటే మనం రివర్స్ చేసుకోవాలి కాబట్టి. చూడండి ఇలా ఎక్స్ట్రా ఉంది కదా, దీని అంతా కట్ చేసుకుని టక్స్ అయితే ఇచ్చుకోవాలి మిడిల్లో, రివర్స్ చేస్తున్నప్పుడు రౌండ్ తిరగడం కోసం. చూసారు కదా, మనం ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర అలాగే సైడ్స్ అంతా కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి బ్యాక్ సైడ్ ఇది నేనైతే ఇలా టక్స్ కూడా ఇసుకున్నాను. సేమ్ మీరు కూడా అలాగే 2 సైడ్స్ కూడా టక్స్ తీసుకోండి. ఇప్పుడు 1 సైడ్ హుక్స్ బెల్ట్ అలాగే కాజా బెల్ట్ రెండు కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. దీనికి వచ్చి ఒక 2 ఇంచెస్ గ్యాప్ తీసుకుంటే సరిపోద్ది అనమాట వీటితో వచ్చి. సో చూడండి ఇలా ఒక వైపుకి పైకి వచ్చేలా అలా ఒక వైపుకి హుక్స్ బెల్ట్, ఇవి ప్రతి ఒక్కరు తెలుస్తాయి కాబట్టి నేనైతే అంత క్లియర్గా చూపించట్లేదు. ఇలా కింద వైపు అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట. చూస్తారు కదా ఇలా జాయిన్ చేసుకుందాం. దీనికైతే హ్యాండ్స్లే మనం కోట్కి హ్యాండ్స్ ఇచ్చుకుందాం కదా. ఇప్పుడైతే మనం ఫ్రిల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ ఒకటి చూపించడం మర్చిపోయానండి. సైడ్స్ మనం తాళ్ళు కట్టుకుంటాం కదా టైట్ లూజ్ చేయడానికి, దీనికైతే మనం ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకుని ఇలా 2 ఫోల్డ్ మీద 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలన్నమాట. ఇలాగ 1/2 ఇంచ్కి స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకుని ఒక డోరీస్ అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవడం కోసం శారీని కట్ చేసుకోవాలి కదా. ఇలాగ మనం శారీ అంతా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి లెంత్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఇక్కడ 29 ఇంచెస్ అనమాట. మన ఫ్రిల్స్ స్టిచ్ చేసేటప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఈ ఫ్రిల్స్ అన్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. శారీ పెద్దది, పాప చిన్నది కాబట్టి నేను ఇక్కడ ఫోల్డింగ్ అనేది లోపల ఒక 3 హ్యాండ్స్ ఫింగర్స్ చూసారా, 3 ఫింగర్స్ గ్యాప్ ఉంచుకుని ఇలా ఫ్రిల్స్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిల్ ఐరన్ చేసేటప్పుడు మనం కదలకుండా ఉండడం కోసం ఇలా మిడిల్లోనే అలాగే చివరి వైపున కూడా ఈ ఫ్రిల్స్ అన్ని సెట్ చేసుకుని ఇలా స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. చూడండి అన్నీ కూడా ఒకే ఈక్వల్లో ఉన్నాయి కదా. మన ఫ్రిల్స్ జాయిన్ చేసేటప్పుడు చూడండి 2 సైడ్స్ కూడా ఒక 2 ఇంచెస్ వరకు గ్యాప్ ఉండేలా చూసుకోండి. మనం స్టిచ్చెస్ వేసామంటే ఆ ఫ్రిల్స్ మీద స్టిచ్చింగ్ రాకూడదు అనమాట. ఖాళీ ప్లేస్ని చూసారా అక్కడైతే స్టిచ్చింగ్ రావాలి. ఇప్పుడైతే మనం ఇక్కడ డోరీస్ అయితే స్టిచ్ చేసుకుందాం కదా, దీన్ని అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు వైపులు కూడా జాయిన్ చేసుకోవాలి. సో ఇప్పుడు లైనింగ్ కూడా జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేయడం చూపించలేదు కదా, అంబ్రెల్లా కటింగ్ చేసుకోవాలి, లేదనుకుంటే కుర్చీలనే పెట్టుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2 పార్ట్స్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ చూసారా పైనుంచి ఇక్కడ కింద నడుము దగ్గర ఉంది చూసారా, ఈ నడుము కింద జాయింట్ దగ్గర 1 ఇంచ్ గ్యాప్ ఉంచేలా మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చూడండి నేను నడుము కింద వరకు ఒక 1 ఇంచ్కి వేసుకున్న తర్వాత ఈ లైనింగ్స్ అన్నీ కూడా సైడ్కి లాగి ఈ కింద ఉంది చూసారా మెయిన్ క్లాత్, దీన్ని అయితే జాయింట్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మనం స్కర్ట్ కానీ లేదా ఫ్రాక్స్ కానీ వేసుకునేటప్పుడు లోపలికి లాగిపెట్టి లేకుండా నీట్గా వస్తుంది అనమాట, పైకి లేచినట్టు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు లైనింగ్ని కూడా సపరేట్గా ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఫైనల్గా బ్యాక్ సైడ్ హుక్స్ కాజల్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. అంతేనండి, చాలా ఈజీగా ఈ ఫ్రాక్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఇదండి వీడియో. ఈరోజు ఎప్పటి నుంచి అడుగుతున్న వీడియో.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.